హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాకేష్. ఈరోజు మనం హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ వచ్చినాం. ఈ పార్క్లో మీరు 24 అవర్స్ తిరిగినా కూడా ఈ పార్క్ని మీరు మొత్తం చూడలేరు. కానీ నేను నా లాంగ్ వీడియోలో 20 మినిట్స్లో పూర్తి డీటెయిల్స్ పెట్టినానండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద బయోలో లింక్ ఇస్తా, ఓపెన్ చేసి పూర్తి వీడియో చూడండి. మీరు మీ ఫ్యామిలీతో ఒక ఫుల్ డే ట్రిప్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం నేను దీన్ని రిఫర్ చేయగలుగుతానండి. ఎందుకంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రకరకాల జంతువులను చూస్తారు, వాళ్ళకి సంబంధించిన పేర్లను తెలుసుకోగలుగుతారు. జనరల్ నాలెడ్జ్ పరంగా చూసుకున్నా, వాళ్ళకి తెలియని జంతువులను చూసుకున్నా కూడా పిల్లలకు మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ప్రతి ఒక్క జంతువు దగ్గర వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి జనరల్ నాలెడ్జ్ పెంచిన వాళ్ళం అవుతాం. షార్ట్ వీడియోలో బోన్‌లో ఉన్న జంతువులను మాత్రమే చూపిస్తున్నా. కానీ లాంగ్ వీడియోలో సఫారీ రైడ్‌లో మాత్రం లైవ్‌లో జంతువులను చూస్తారు. సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, చాలా రకాలైన జంతువులుంటవి. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, యూత్ పర్సన్స్ ఎంతైనా తిరగగలుగుతాం. మనం టైం సరిపోయినా, సరిపోకపోయినా చూసి ఎంజాయ్ చేయగలుగుతాం. కానీ ఏజ్డ్ పర్సన్స్ వస్తే మాత్రం ఇందులో ఇబ్బంది అయితదని చెప్పేసి ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉన్నాయి భయ్యా. అండ్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. అందులో మనం టికెట్ తీసి ఎక్కితే మాత్రం ఎక్కడెక్కడ మెయిన్ వ్యూ పాయింట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ జంతువులు ఉన్నాయో అక్కడ తీసుకెళ్ళి చూపించి మీకు వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. ఇప్పుడు చూస్తున్న దీని పేరేంటో కామెంట్ చేయండి భయ్యా. చూద్దాం ఎంతమందికి ఏం తెలుసో దీని గురించి. ఇదైతే కార్న్ పాప్స్, మంచిగా చిప్స్, పకోడీస్ అన్నీ తింటుంది మనిషిలాగానే. చూడండి క్యాచ్ పడుతది. ఇలాంటి చిప్స్ కూడా తింటుంది. ఇది ఏం పక్షో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్‌లో చూద్దాం. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారో. పికాక్స్ అంటే పిల్లలకు చాలా బాగా ఇష్టం భయ్యా. రకరకాలైన పికాక్స్ ఉన్నాయి. తెల్లవి గానీ, పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు భయ్యా. మిమ్మల్ని కూడా మా నాన్న ఇక్కడ తీసుకొచ్చారని చెప్పేసి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. మీకు వీలైతే మాత్రం తప్పకుండా ఈ ప్లేస్‌కి తప్పకుండా ఒకరోజైతే తీసుకెళ్ళండి. చూడండి గణేష్ మహారాజ్. ఏనుగులు భయ్యా మంచిగా ఫుడ్ తింటున్నాయి. చాలా నీట్‌గా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, అసలు ఏనుగులంటే అందరికి భయం ఉంటది. కానీ ఇక్కడికెళ్తే మాత్రం ఎలాంటి భయం అనేది ఉండదు. మంచిగా నీట్‌గా ఎంజాయ్ చేస్తున్నాయి అవి. మనం జంతువులను చూసి ఎంజాయ్ చేయాలే గానీ వాటిని డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చేస్తే అవి మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. సఫారీ రైడ్ భయ్యా. చాలా నీట్ అండ్ క్లీన్‌గుంది. మస్తు అనిపించింది. నేను ఫస్ట్ టైమ్ సఫారీ రైడ్ చేసిన. ఈ డ్రైవర్ బ్రదర్ మాత్రం చాలా బాగా సపోర్ట్ చేసిండు నాకు. ఎక్కడెక్కడ జంతువులున్నాయో అక్కడ తీసుకెళ్ళి మంచిగా చూపించి వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది కొంచెం ముసలి జంతువు ఉన్నట్టున్నది. మంచిగా పడుకున్నది తినేసి. కానీ ముందు ముందు లాంగ్ వీడియోలో మాత్రం ఇట్లా ఉండదు. మంచి మంచి పులులను చూపిస్తా, సింహాలను చూపిస్తా, ఎలుగుబంట్లను చూపిస్తా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను మీ రాకేష్.